ఈరోజు చాలా న్యాచురల్గా మనం ప్రోబయోటిక్ని తయారు చేసుకుంటున్నాం. దీన్ని తరవని అని కూడా అంటారు విలేజెస్లోన. దీన్ని ఎలా తయారు చేసుకుందాం రండి. మనం రెండు రోజుల నుంచి గంజి, వార్చిన గంజి ఉంటుంది కదా, అది వార్చిన గంజి ఒక కుండలో పోసుకొని ఉంచుకుంటాం. అది కొంచెం 2-3 రోజుల తర్వాత చిన్న పులుపు వస్తుంది. ఆ పులిసిన గంజిలో కొంచెం నీళ్ళు పోసుకుని కొంచెం పలచగా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత దాంట్లో రుచి కోసం మనం కొంచెం ఉప్పుని కలుపుకుంటాం అనమాట. ఉప్పుని కలుపుకోవడం వల్ల మన టేస్టీగా తయారవుతుంది అనమాట. న్యాచురల్ ప్రోబయోటిక్ అనమాట. ఇది మనం ఈరోజు చేసుకుని తాగటం వల్ల జీర్ణశక్తి చాలా బాగుంటుంది. మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. కొంచెం ఉప్పు వేసాను ఇందులోన. ఫస్ట్ ఉప్పు వేసి చక్కగా కలిపి పెట్టుకుంటున్నాం. ఉప్పు అంతా కలిసిపోయింది. ఇందులో ఏమేమి వేయాలో ఒక్కొక్కటి వరుసగా చెప్తాను చూడండి. అలాగే కొంచెం పులిసిన మజ్జిగ ఉంటుంది కదా మన ఇంట్లోన, అది కూడా టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటాం అనమాట. ఆల్రెడీ గంజి పులిసింది, మరి కొంచెం మజ్జిగ వేసుకుంటే టేస్ట్ కోసం మజ్జిగ వేసుకున్నాను. మజ్జిగ, ఉప్పు గంజిలోన వేసాం అనమాట, పలసం చేసిన గంజిలోన. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర అనమాట ఇది. అది కూడా జీలకర్ర పొడి వేసుకుంటాం. జీలకర్ర మీకు తెలుసు కదా అందరికీ. జీలకర్ర అంటే మనకి జీర్ణశక్తి కోసం వాడుతాం ఎక్కువ. ఇది కూడా జీర్ణశక్తి కోసమే ఇందులో వేస్తున్నాము కొంచెం జీలకర్ర పొడి. అలాగే నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అనమాట, 3. అది కూడా టేస్ట్ కోసం, చిన్న స్పైసీనెస్, మంచి స్మెల్ కూడా వస్తాయి కదా పచ్చిమిరపకాయలు నీటిలో ఊరితే. అలాగే అల్లం, క్రష్ చేసుకున్న అల్లం అనమాట ఇది. అల్లం కూడా కొంచెం క్రష్ చేసి వేసుకున్నాం. ఇది కూడా జీర్ణశక్తి కోసమే. ఇప్పుడు కరివేపాకు కొంచెం మంచి స్మెల్ కోసం కరివేపాకు మనం కొంచెం క్రష్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే అలా వేసినా కూడా మంచి స్మెల్ దిగిపోద్ది అందులోన ఊరుతూ ఉంటే. అలాగే ఇప్పుడు ఇంకా నిమ్మ ఆకులు ఉంటాయి కదా, నిమ్మ చెట్టు ఆకులు. ఆ నిమ్మ చెట్టు ఆకులు అనమాట ఇవి. కొంచెం చింపి కొంచెం వేసివచ్చు, మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కలిపి గంజికి పట్టుకొని మా గంజేమో చాలా బాగా తయారవుతుంది అనమాట. అలాగే కొత్తిమీర, ఇది కొత్తిమీరను కూడా క్రష్ చేసి వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఊరటానికే. మనం పక్కన తీసి గంజి తాగినప్పుడు పక్కన తీసి గంజి గ్లాసులో వేసుకొని తాగొచ్చు మనం. ఇవన్నీ కలిపి అందులో ఊరటం వల్ల చాలా బాగా జీర్ణశక్తి పెరుగుతుంది అనమాట. ఇది ఊరబెట్టుకొని ఉంచుకుంటే మనం కొంచెం కొంచెంగా గ్లాసులో తీసుకొని మనం రోజు తాగితే ఇది మన గట్ హెల్త్కి చాలా బాగుంటుంది. రేగుల్లోన ఉన్న చెత్త చెదారం కూడా దీనివల్ల క్లీన్ కూడా అయిపోతుంది. ఇది రోజు ఇప్పుడు ఎండాకాలం కదా, మంచి వడదెబ్బ గట్ట తగలకుండా ఉంటుంది అనమాట. ఎంత దాహం వేసినా ఇది 2 గ్లాసులు రోజు తాగే ఉంటే తెల్లవారి చాలా బాగుంటుంది. ఇది అందరూ చేసుకోండి ఒకసారి, ట్రై చేసి. ఇంట్లో అందరికీ గంజి అనేది వారుస్తారు కాబట్టి అందరికీ ఈజీగా దొరికిందని ఇవన్నీ ఈజీగా దొరికిన, ఇంట్లో దొరికిన వంటగదిలో ఉన్న ఐటమ్స్ అన్నీ వేసి ఒక కుండలో పెట్టారంటే చల్లగా ఉంటుంది. బయట నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకి, ఎండలో నుంచి పడి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాస్ ఇచ్చామంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను సర్వ్ చేస్తున్నాను. మట్టి కుండలోన వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా తాగాలనిపిస్తుంది మీకు. అందులో ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి, మనలాగా ఆంధ్రాలోనే విపరీతమైన ఎండలు ఉంటాయి, అన్ని జగాల్లోనే ఎండలు ఉంటాయి ఈ టైంలోన. ఇది రోజు చేసుకొని తాగితే చాలా బాగుంటుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అందరూ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. మంచిది, గట్ హెల్త్కి మంచిది. ప్రోబయోటిక్, న్యాచురల్ ప్రోబయోటిక్స్ మనం కొనుక్కొని తాగే కన్నా చేసుకొని తాగితే బాగుంటుంది.